4 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీని చూశారు, ఇటు తెలుగుదేశం పార్టీని చూశారు. అసలు జనసేన ఏ రకంగా ఉండబోతున్నది? గతంలో 2019లో 2 సార్లు ఆయన ఓడిపోయాడు, ఆయన రాజకీయాలకు పనికిరాడు, సర్పంచ్కి పనికిరాడు. ఈ ఇబ్బందికర వ్యాఖ్యలతోటి ఆయన పొత్తు పెట్టుకొని ముందుకు సాగిన తర్వాత 100% స్ట్రైక్ రేటు, 21-21, 2-2 ఓకే సక్సెస్ఫుల్గా ఆయన రాజకీయ పరంగా బలంగా స్థిరపడే అవకాశాన్ని అయితే మనం చేజెక్కించుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే ఏపీ పంచాయతీరాజ్కు వరల్డ్ రికార్డ్ అట. ఇది పెద్ద ఎత్తున నిన్నటి నుంచి విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఏపీలో నిర్వహించిన గ్రామ సభలో వరల్డ్ రికార్డ్ చేకూరింది. ఆగస్టు 23న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లోనే వరల్డ్ రికార్డ్ అంటూ జరుగుతున్న ట్రోల్స్. ఏ రకంగా చూడాల్సిన గతంలో ఈ పరిస్థితి లేరా? అంటే ఏకకాలంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టడం రికార్డే కదా. ఇప్పుడు కూచిపూడి నృత్యాలు గతంలో చేస్తారు, అంతలో రోజు చేస్తారు, కానీ 1,00,000 మంది కలిసి ఏకకాలంలో 10,000 మంది కూచిపూడి నృత్యం చేశారు కదా, రికార్డే అవుతుంది కదా. ఓకే. సో జనగణ జాతీయ గీతాన్ని రోజు మనం ఆలపిస్తాం, కానీ 10 లక్షల మంది కలిసి ఒక చోట చేరి జాతీయ గీతం ఆలపించారు అనుకోండి, అది వరల్డ్ రికార్డ్ అవుతుంది కదా సార్. ఏదైనా వరల్డ్ రికార్డ్ అంటే ఏంటి? ఎవరు గతంలో చేయని పని చేయడమే రికార్డు కదా. అందువల్ల తప్పనిసరిగా ఏకకాలంలో 13,000కు పైగా గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు జరగడం ప్రపంచ రికార్డు, అనుమానమే లేదు. అందువల్ల రికార్డుని ఎలా కాదనగలం? సో పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లు నేను డే 1 చెప్తున్నా, ఇవాళ కాదు గతంలో చెప్పాను, మీరు చూస్తుండే నేను చెప్పి నిజమైంది, ఇప్పుడు నిజమవుతుంది. ఏంటి నా నమ్మకం? నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎన్నికల ఫలితాలు రాకముందు చెప్పాను. ఎవరు గెలుస్తారన్నది నాకు తెలియదు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ అని. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరవుతారో నేను చెప్పలేను, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని ఎన్నికలకు ముందు చెప్పాను. నేను టీవీలో ఫస్ట్ ఆ పదం వాడాను, తర్వాత అందరూ దాన్ని అందుకున్నారు, చాలామంది వాడుతున్నారు. ఎవరికి పేటెంట్ ఉండదు కదా ఈ పదం పైన. సో నాకేం పేటెంట్ అవసరం లేదు, చెప్తున్నాను ఎగ్జాంపుల్. మీరు కావాలంటే తీర్చునండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని వాడాను. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మీరు ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు డెఫినెట్గా ఆయన పట్ల గతంలో చేసిన ప్రచారం భిన్నమైన ఆయన వ్యవహార సరళి, వ్యక్తిత్వ సరళి ప్రదర్శిస్తున్నాడు. అనవసరపు చిల్లర రాజకీయ వివాదాలకు వెళ్ళడం లేదు. మీరు గమనించండి, రోజు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరుగుతోంది. టీడీపీ వాళ్ళ మా పైన దాడులు చేశారు, రెడ్ బుక్ అమలైంది అని అంటున్నారు. పవన్ బుక్ అయితే అమలుగా అయిందని ఎవరు అంటలేరు. మీరు ఎక్కడా వైసీపీ వారు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఎక్కడ మా పైన జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ దాడులను ప్రోత్సహిస్తున్నాడు అని అన్నారా? జగన్మోహన్ రెడ్డి కూడా అనలే. సో ఎక్కడ లేదది, మీకు అదొక ప్రత్యేకత. అందువల్ల ఈ రాజకీయ వివాదాల్లోకి, రాజకీయ ప్రతీకారాల్లోకి, రాజకీయ కక్ష రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఆ జోలి కూడా వెళ్ళడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ ముందు అన్నాడు కూడా, ఇక మా పని రాజకీయ కక్షలు కాదని. అఫ్కోర్స్ సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేయొచ్చు, చేయకుండా ఎట్లుంటారు రాజకీయ నాయకులని. మళ్ళీ లేకపోతే అది ఇంకో మీనింగ్ కూడా వస్తాయి కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా పోరాడుతుంటే జగన్కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేని కూడా అంటారు. కానీ పొలిటికల్ కాంట్రవర్సీస్లోకి వెళ్ళడం లేదు. రెండవది, అనవసరపు హంగులు హంగామాలు, తనకే అన్నీ తెలిసినట్లుగా ఒక సినిమాల్లో ఉండే వ్యక్తులకు ఎలా ఉంటుంది అంటే తిరుగు లేకుండా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెట్ మీదకి వస్తే ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా చేతులు కట్టుకోవాల్సిందే కదా. పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్. అలాంటి సినిమాలకు ఆ రకమైన జీవితం ఉంటుంది కనుక వాళ్ళు సహజంగానే కాస్త వాళ్ళ ధోరణి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ నీకెక్కడా పవన్ కళ్యాణ్ ఆ ధోరణి ప్రదర్శించడం లేదు. తాను ఇన్ స్టడీ, తాను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, తాను ఒక బుద్ధిమంతుడైన విద్యార్థిలాగా వ్యవహరిస్తున్నాడు. అది చాలా మంచిది. అది ఎందుకంటే ఆ లో ప్రొఫైల్ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని పెంచుతుంది. మీరు హడావుడు ఎక్కువ చేశారనుకోండి, ఎక్కడవుతాడో దొరికిపోతాడు, తప్పులు చేస్తూ దొరికిపోతాడు. సో అందువల్ల లేదు, ఆయన అవగాహన రాహిత్యం ఉంది అని విమర్శలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు, సహజంగానే అన్ని విషయాలు తెలియాలని రూల్ లేదు కదా. సో కొత్తగా సినిమాల్లోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కాదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఎంటర్ అవుతూనే
సో పాలనా దురంధరుడు కావాలని ఎట్లా చెప్పగలమన్న న్యాయం కాదు కదా. సో అందువల్ల ఆయన నేను నేర్చుకుంటున్నాను పాలనలో పాఠాలు అంటూ తన లో ప్రొఫైల్గా మినిస్టర్, డిప్యూటీ సీఎంగా మినిస్టర్ కూడా ఉన్నాడు. మూడోది, ఎక్కడ తాను చంద్రబాబు నాయుడుకు ఒక సమాంతర పవర్ సెంటర్ను, తెలుగుదేశం పార్టీ పైన తాను ఒక చెక్కను అనే ధోరణి ఎక్కడా ప్రదర్శించడం లేదు. చంద్రబాబు నాయుడుకు తాను సప్లిమెంటరీ తప్ప, కాంప్లిమెంటరీ తప్ప, చంద్రబాబు నాయుడుకు తాను ప్రత్యామ్నాయము అనే రకమైన బిహేవియర్ ఎక్కడ మీరు పవన్ కళ్యాణ్లో కనబడతలేదు. మీరు చూడండి. అవును సార్. అంటే రాజకీయ అహంకారాన్నో అహంభావాన్నో నార్మల్గా అయితే ఈ మామూలు విజయం కాదు కదా ఇది. 21కి 21 సీట్లు గెలవడం ఒక అంశమే కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు వచ్చాయి కనుక ఎవరైనా టీడీపీ వాళ్ళు అనుకోవచ్చు మరి మాకు జనసేన బీజేపీతో పొత్తు లేకపోయినా మాకు వచ్చని. కానీ రాజకీయాలు తెలిసిన ఎవరు దాన్ని అంగీకరించరు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తెలుగుదేశంతో పొత్తును ప్రకటించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం టర్నింగ్ పాయింట్. భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉండి కూడా బీజేపీ కలిసి రాకపోయినా తాను మాత్రం టీడీపీతో కలిసి చివరకు బీజేపీని కూడా కలవని తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ నిర్ణయమే కదా ఇక టర్నింగ్ పాయింట్. అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. అంతకుముందు ఆయన గెలవలేడని, ఆయన ఇంటర్వ్యూలు ఎక్కువ, సినిమా తక్కువ అని, సో ఆయన రకరకాల అవహేళనలు కూడా చేశారు. ఇంకోటి కూడా మర్చిపోవద్దు, ఈవెన్ 24 కన్నా ముందు అనేక ప్రజా సమస్యలపైన కూడా పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా వివరించాడు. నిజమే, మొదట్లో కొంత ఆయన రాజకీయాల పట్ల అంత కేంద్రీకరణ చేయలేదు, అది నిజం. కానీ ఎన్నికలకు ముందు 2-3 ఇయర్స్ మాత్రం మీరు రోడ్ల మరమ్మతుల విషయంలో కానీ, మత్స్యకారుల సమస్యలు కానీ, కౌలుదారుల సమస్యలు కానీ, వీటన్నిటిపైన నిరంతరం రంగంలో ఉన్నాడు కదా. ఒక దశలో అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణే కదా ప్రతిపక్ష నేత, ప్రధాన నాయకుడు. మీకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ ఫోటో ఉంటుంది చూడండి మీరు. బాలకృష్ణ ఒకవైపు, లోకేష్ ఇంకోవైపు, మధ్యలో పవన్ కళ్యాణ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్? అది ఇండికేషన్ కదా, ఒక ఫోటో కూడా ఒక ఇండికేషన్. సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఎవాల్వ్ అవుతున్న తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా ఇదే రకంగా కనుక పవన్ కళ్యాణ్ అడుగులేస్తే డెఫినెట్గా యూ విల్ బి ఏ వెరీ బిగ్ ప్లేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. సో అంటే పార్టీ అనే అంశాన్ని సంస్థాగతంగా ఇంకా బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వ్యవహార శైలి అన్నది ఖచ్చితంగా అందరినీ కూడా మెచ్చుకోలుగానే ఉన్న నేపథ్యం ఉంది. కానీ పార్టీని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందండి జనసేన. తప్పనిసరిగా ఇప్పటి వరకు జనసేన ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత అది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుటుంబ పార్టీగా మారినా కూడా ఆ పార్టీకి గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. అందుకే తీవ్రమైన రాజకీయ ఆటుపోట్లను కూడా తట్టుకొని తెలుగుదేశం నిలబడుతూ వస్తుంది. మీకు 10 ఏళ్ల పాటు అధికారాన్ని కోల్పోయినా 2014లో మళ్ళీ పవర్లోకి రాగలిగారు. తెలంగాణ ఉద్యమం ఒక తీవ్రమైన ఒత్తిడి పార్టీ తెచ్చిన, ఈవెన్ తెలంగాణలో కూడా 2014లో 15 సీట్లు వచ్చాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీకి నా బలమే పార్టీ యంత్రాంగం, సుశిక్షితులైన పార్టీ సైనికులు, పార్టీ కోసం నిలబడేటువంటి కార్యకర్తలు అడుగడుగున తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చి తీవ్రమైన దాడి తెలుగుదేశం పార్టీ పైన చేసినా తిరిగి మళ్ళీ బంతి ఎంత బలంగా కొడితే అంత బలంగా లేస్తుంది అన్నట్లు ఏకంగా కూటమి కట్టి 160 సీట్లు తెచ్చుకోగలిగారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక దక్షత, ఆయన కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు, ఆయన పట్టుదల ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి ఉన్న శ్రేణులు అంతే ముఖ్యం. అందువల్ల తెలుగుదేశం పార్టీ అనుభవం అది. సో ఇప్పుడు మీకు సాధారణంగా కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి ఉంటారు. మిగతా పార్టీలకు ఆ కమిటెడ్ క్యాడర్ ఉండరు. అధికారం ఉన్నప్పుడు ఉంటారు, అధికారం లేనప్పుడు ఉండరు. వ్యక్తులు, గ్రూపులు వీటి చుట్టే ఉంటారు తప్ప చాలా లూజ్గా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు, కమిటెడ్ క్యాడర్ ఆ పార్టీకి నిర్మాణమైంది. సో ఆ రకమైన నిర్మాణం ఉంటే పార్టీ ఎప్పుడైనా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే దానికి ఆ జీవం ఉంటుంది.
సో అందువల్లే జనసేనకు ఇప్పటికీ తెలుగుదేశం లాగా ఒక క్యాడర్ బేస్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులే కార్యకర్తలుగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమాన ఓటర్లు ఉన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీకి ఉండే ఒక క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ కూడా బలహీనమే. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండే ఒక అడ్వాంటేజ్, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏది చెప్తే జరుగుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ అది కూడా చాలా వ్యూహాత్మకంగా, చాలామంది అనుకున్నారని హోమ్ మినిస్టర్ ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు తీసుకోలేదని. కానీ పవన్ కళ్యాణ్ మరి అది కాకతాళీయం అయి ఉండకపోవచ్చు, వ్యూహాత్మకంగానే తీసుకొని ఉంటాడు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు తీసుకోవడం ద్వారా నేరుగా ప్రజలతో సంబంధాలుండే శాఖలు తీసుకున్నాడు. అవును. అందువల్ల ఆయన పాలనలో గనక ఆ మార్క్ చూపెట్టగలిగితే, స్టిల్ టూ ఎర్లీ,